కల్తీ మద్యానికి కల్తీ నెయ్యికి బాబాయ్ హత్యకు రాష్ట్రంలో టీమ్ 11 బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని 250 కోట్లు దోచేశారని ఆరోపించారు. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ ఆ టీం కెప్టెన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్షాప్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇంగ్లీష్లో ఉన్న ఛార్జిషీట్పై ఏది పడితే అది మాట్లాడుతున్న జగన్ అసలేం చదివారో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో వైసీపీ తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో వైఎస్ వివేకాను చంపి చంద్రబాబుపై నెపం మోపి దుష్ప్రచారం చేశారని, దాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడంతో 2019 ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందన్నారు. అధికారంలోకొచ్చాక పార్టీకి దూరమవడం జరగకూడదన్న లోకేష్ పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు అని స్పష్టం చేశారు. పార్టీ అనేది సొంతిల్లు, ప్రభుత్వం అనేది కిరాయి ఇల్లని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి. ఈ టీమ్ 11కి కెప్టెన్ ఉన్నాడు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థం అలా, ఈ మహాన్ బావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. చార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చా ఈ మహాన్ బావుడికి. 250 కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ 11 చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరి పైన ఉంది. వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని అదే దొంగ ఛానల్లో బ్రేకింగ్ లేశారు. తర్వాత తెలిసింది గుండుపోటు కాదు గొడ్డలిపోటు అని. జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాళ్ళ వ్యక్తి, వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపాడని తెలుసు. తెలిసినా సాక్షికి ఫోన్ చేసి, సాక్షి పేపర్కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టండి, అది చూపించండి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనం అది తిప్పికొట్టలేదు కనుకనే మనం తీవ్రంగా నష్టపోయాం. సంక్షేమ అభివృద్ధితో పాటు మనం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్లే గత ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ గెలుపు సాధ్యమైందని లోకేష్ వివరించారు. రాష్ట్రంలోని 5 జోన్లలో 4772 బూత్లను బలోపేతం చేయాల్సి ఉందని, ఇందుకు 903 మంది సీనియర్ నాయకుల్ని నియమిస్తూ కార్యాచరణ రూపొందించామన్నారు. దేశానికొస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని గుర్తు చేశారు. విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ది అని అభివర్ణించారు. పార్టీ నేతలు అలక వీడకుంటే నష్టపోయేది రాష్ట్రమని ఉద్ఘాటించారు. కూటమిలో విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఉండవని మరోసారి తేల్చి చెప్పారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం, ముందరికెళ్తున్నాం. దీనికి కారణం మన రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. అలుగుతే నష్టపోయేది మనం, మన పార్టీ, మన రాష్ట్రం. అలక పక్కన పెట్టాలి, నమ్మకం దానికోసం పోరాడాలి, చర్చించాలి, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించాలి. విడాకులు ఉండవు, మిస్ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఏమైనా సమస్య ఉంటే 3 పార్టీలు కూర్చుంటాం, మేము చర్చిస్తాం. ఇది గ్రామ స్థాయి వరకు మనందరం పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది.